నూనె వంకాయ కూర కోసం కావలసిన మసాలా దినుసులు: ఎండు కొబ్బరి, వేరుశనక్కాయలు, నువ్వులు, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు. ఇవన్నీ ఒక కడాయిలో వేసుకొని దూరగా వేయించుకోవాలి. ముందుగా ఎండు కొబ్బరి, వేరుశనక్కాయలను వేయించుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మిగిలిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మీకు ఇంకా కావాలి అంటే యాలకులు, లవంగాలు లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి ఆప్షనల్. ఈ మసాలాలు వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకొని మెత్తని ముద్దలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఇది నూనె వంకాయ కదా, కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. 4 చిలికలుగా చేసుకున్న వంకాయలను ఇందులో వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు అన్ని వైపులా వేగే విధంగా ఇలా తిప్పుతూ అన్ని వైపులా వేయించుకోవాలి. ఈ వంకాయలు నూనెలో ఎంత బాగా వేగితే కూరకు అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. వీటిని స్టార్టింగ్లోనే వేసుకుంటే మాడిపోతాయి. అందుకే వంకాయలు సగం వేగిన తర్వాత వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత టమోటాలను కూడా వేసుకోవాలి. టమోటాలను కూడా కొద్దిసేపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారము, ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో కారం స్కిప్ అయింది, మీరు వేసుకోండి. ఈ మసాలా అంతా వేగిన తరువాత దీనికి సరిపడా నీళ్లను పోసుకోవాలి. ఈ వాటర్ అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిసేపు వంకాయలు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. కొత్తిమీర కూడా చల్లుకొని మరో 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్పు, కారం కావాలంటే సరిచూసుకొని వేసుకోవాలి. అంతేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నూనె వంకాయ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.